ప్రతి ఒక్కరు కూడా మరోసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. వాక్యం చదవటం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిస్తామో అప్పుడే దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యాన్ని మనం చదవకపోతే, వాక్యాన్ని వినకపోతే మన జీవితాలు అద్భుతాలు జరగవు. చాలా మంది జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అంటారు. ఒక మాట, ఒక సామెత. అంటే బట్టలు ఎక్కడ పడేసి అక్కడే ఉంటాయి. వాటిని ఎవరైనా తీసుకొని ఇంకో చోట పెడితే తప్ప ఏదైనా వస్తువు కానీ. కొంతమంది జీవితాల్లో దీవెన ఉండదు, ఇంకా ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యానికి సమయం ఇవ్వరు, దేవుని సమయానికి సమయం, దేవునికి సమయాన్ని ఇవ్వరు. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వనంత వరకు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. దేవుని యొక్క వాక్యానికి విలువనినంత వరకు ఆశీర్వాదాలు పొందలేవు. అందుకే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి అని ఉంది. హల్లెలూయా. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవి? మన అవసరాలు, మన అక్కరతలు, మనకు కావాల్సినవన్నీ కూడా. సో దేవునికి ఎప్పుడైతే మనం విలువిస్తామో, సమయం ఇస్తామో, అప్పుడే దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి రావచ్చు, ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, వాక్యం వింటూ ఉండవచ్చు. కానీ వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి విధేయత చూపకపోతే, వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని చేయకపోతే కూడా ఆశీర్వాదాలు ఉండవు. ఆశీర్వాదం ఉండాలంటే, దీవెన ఉండాలంటే, మన యొక్క జీవితాల్లో మేలు జరగాలంటే, మంచి జరగాలంటే దేవునికి సమయం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు చెప్పగానే వాక్యాన్ని త్వరగా తీసుకొని పెట్టుకోండి మీ ముందు. బైబిల్ గ్రంథాన్ని మీ ముందు, బైబిల్ గ్రంథాన్ని ఉంచుకోవాలి. ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అన్ని వస్తువులు జాగ్రత్తగా ఉంచుకుంటాం. కానీ దేవుని సన్నిధికి బైబిల్ కూడా తీసుకురారు కొంతమంది. అసలు బైబిల్ చదవాలన్న ఆశ కూడా ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చదువుకారు, అందుకే చదువుకారు. ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎంతోమంది చదువు లేనటువంటి వాళ్ళు చదువు నేర్చుకున్నారు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. దేవుని వాక్యం చదవాలని చెప్పి చదువు నేర్చుకోవాలి. అన్ని నేర్చుకుంటాక చదువు ఎందుకు నేర్చుకోలేము? అదే పెద్ద గొప్ప ఏదో మనకు అందనంత ఎత్తులో ఉన్నటువంటి పర్వతాలేం కాదు. ఏదైనా కానీ నీకు పట్టుదల ఉంటే దేవుని వాక్యం చదవాలని, దేవుని వాక్యాన్ని వినాలని, దేవునికి లోబడాలని, అప్పుడు దేవుడు ఏదైనా సాధ్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినట్లా నేను ఎన్ని మార్లు అతను క్షమించవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగెను. ఇక్కడ పేతురు అడుగుతున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా సహోదరుడు నా ఎడల తప్పిదం ఏదైనా తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు సరిపోయిద్దా అని అంటున్నాడు. మళ్ళా ఎన్ని మార్లు క్షమించాలి అని అడుగుతూ మళ్ళీ అంటున్నాడు 7 మార్లు సరిపోయిద్దా అని అంటున్నాడు. అంటే ఆ దినాల్లో వాడుక, యూదుల్లో ఆచారము 7 మార్లు క్షమిస్తే చాలరా, 8వసారి వాళ్ళు లాగించి కొట్టాలి, లేకపోతే కేసు వేయాలి, లేకపోతే వాడిని అప్పగించేసేయాలి శిక్షకి అనేటువంటి ఒక వాడుక ఉంది ఆ దినాల్లో అనేది అర్థమవుతా ఉంది మనకి ఇక్కడ. సో తర్వాత యేసు ప్రభు ఏమని చెబుతూ ఉన్నాడంటే 23వ వచనంలో, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద, 22వ వచనంలో, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మటుకు కాదు 70 ఏళ్ల మార్ల మటుకని నీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే పిల్లారు, ఇక్కడ 77 ఏళ్ల మార్లు, 7 మార్లు మాత్రమే కాదు 77 ఏళ్ల మార్లు క్షమించాలి. అంటే 490 అనేది నేను దాన్ని చూసినప్పుడు 490 సార్లు క్షమించాలని వస్తుంది. ఎన్నిసార్లు క్షమించాలంటే 490 సార్లు. ఓకే, అట్లా
అట్లా చెబుతూ యేసుప్రభు వారు ఒక మాటను ఇంకో మాటను చెప్పాడు. దాన్ని దాటుకుంటా వెళుతూ ఇంకో మాట ఏమన్నాడంటే 23వ వచనంలో, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజును పోలి ఉన్నది, లెక్క చూసుకునేటువంటి ఒక రాజును పోలి ఉన్నది పరలోక రాజ్యము అని దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, దేవుడు నివసించేటువంటి రాజ్యాన్ని గురించి చెబుతున్నాడు. ఇప్పుడు చెబుతూ ఏమన్నాడంటే, అతను లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని ఎద్దుకు తేబడెను. ఒకడు ఎన్ని తలాంతులు వచ్చి ఉన్నవాడు తేబడ్డాడంటండి? 10,000 తలాంతులు. తలాంత్ అంటే దాదాపుగా ఒక తలాంతు 3,600 ఉండొచ్చని మన బైబిల్లో ఉంది. కింద ఫుడ్ నోట్లో చూసుకోండి. తలాంత్ అంటే 3,600. ఓకే, కింద ఏముంది ఇంకొక మాట 25వ వచనంలో, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వారి భార్యను, పిల్లల్ని, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. ఏం చేశాడు ఇప్పుడు? ఈ 10,000 తలాంతులు తీర్చేవారికి కదిలేదు అని చెప్పాడు. 10,000 తలాంతులు అంటే ఎంత అనుకుంటున్నారు? 3,600 అంటే దాదాపుగా 3,60,00,000 అప్పుడే. ఎప్పుడు 2,000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఎన్ని కోట్లు అవ్వచ్చు? అది 100 రొట్లు 1000 రొట్లు కూడా అవ్వచ్చు. అంత అప్పు ఇప్పుడు చూసుకుంటే కొన్ని వేల కోట్లు అవ్వచ్చు. 1,000 కోట్లు 3,000 కోట్లే కాదు, కొన్ని వేల కోట్లు అవ్వచ్చు. సో ఇంత అప్పుని తీర్చాలి, ఖచ్చితంగా తీర్చాల్సిందే కదా ఎవరైనా కానీ. అప్పు తీర్చకుండా ఎవరైనా విడిచిపెడతారా? ఎవరు విడిచిపెట్టరు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తామంటే, తనను, తన భార్యను, తన పిల్లల్ని అందరిని కూడా అప్పు తీర్చు వరకు అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమి లేనందరూ వారి యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లల్ని, వారి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడు. అన్నిటిని అమ్మేసేసేయాలి, అమ్మేసేసి అప్పు తీర్చాలి అని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దాసుడు అతని ఎడల సాగిలపడి బ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా, నా ఎడల ఓర్చుకో, నీకు అంతా చెల్లిస్తానని చెబుతున్నాడు అనమాట. 27వ వచనం, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. 3,60,00,000 రూపాయలు ఏం చేశాడంటండి? క్షమించేసాడంట. చూసారా? అంటే పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని గురించి, లేకపోతే రాజుల గురించి వివరిస్తూ, పరలోక రాజ్యం, రాజు అంటే దేవుడు అని అర్థం. మనకి బైబిల్ గ్రంథంలో చివరి వచనంలో తండ్రిని గురించి మాట్లాడుతూ ఉంటాడు యేసు ప్రభువు. సో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. ఈడేం చేశాడు? అప్పు తీర్చేసేసాడు, అప్పు మాఫ్ చేసేసేసాడు. ఇదంతా నువ్వు కట్టాల్సిన పని లేదు లేరా పో అని చెప్పి కనికరంతో పంపించేసాడు. పంపిస్తే వీడేం చేశాడు? బయటికి వెళ్ళి వాడికి అంత ఇవ్వాలంట, 100 దేనారాలు ఇవ్వాలంట. దేనారం అంటే దాదాపుగా 50 పైసలు అని ఉంది. కింద ఫుడ్ నోట్లో మనం చూసుకుంటే ఎంత ఉంది? 50 పైసలు అని ఉంది. బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉందంటే, అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించుదనని వానిని వేడుకొనిను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని సరసాలలో వేయించెను. ఏం చేశాడంటే వీడు? అప్పు చెల్లించేంత వరకు ఎంత చెల్లించాలి? దాదాపు అంటే 50 రూపాయలు, అంతే. 50 దేనారాలు అనుకుందాం. అంటే మన 100 దేనారాలు అంటే 50 రూపాయలు మన రూపాయల్లో. సో 50 రూపాయల కోసము 3,60,00,000 అప్పు మాఫ్ చేసేస్తే ఏముంది? 50 రూపాయలు పెద్ద ఎక్కువ? మాఫ్ చేయొచ్చు కదా. పోనీలే, నాకు ఎంతో నా యజమానుడు 3,60,00,000 మాఫ్ చేసేసాడే, 50 రూపాయలు ఏముందని అనుకోవాలి కదా. అనుకోకుండా ఏం చేసాడు? తీసుకెళ్ళి శరసాలకు అప్పగించాడని, జైలు వేసేసాడంట. 37వ వచనం చెబుతా ఉంది, కాగా వాడు తోటి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి జరిగినదంతా తమ యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొట్టివి గనక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. నీ తోటి దాసును కరుణించాలి కదా, నేను నిన్ను కరుణించాను కదా, నీ అప్పంతా తీర్చేశాను కదా. ఏముంది? 50 రూపాయలే కదరా. సరే
సరే 100 దేనారాలు, 100 దేనారాల కోసము నేను నీకు 10,000 తలాంతులు మాఫ్ చేస్తే 100 దేనాల కోసం కుదిరి పట్టుకుంటావా? 100 దేనాల కోసం కొడతావా? 100 దేనారాల కోసం తీసుకెళ్ళి జైల్లో వేస్తావా? సరసాలు వేస్తావా? ఎంత నీచుడు, ఎంత కఠినుడురా, ఎంత క్రూరుడురా నువ్వు, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తివురా నువ్వు అని చెప్పి, నేను నిన్ను కరుణించినట్లుగా నువ్వు కూడా నీ తోటి దాసుని కరుణించాల్సి ఉంది కదా అని చెప్పి, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. వీడు తీసుకెళ్ళి ఏం చేశాడు? బాధ పెట్టి సరసాల్లో అయిపోయి కాదు, బాధ పెట్టేవాడు సరసాల కంటే కూడా ఇంకా ఎక్కువగా. పిల్లరా, ఏం చెబుతున్నాడంటే యేసు ప్రభువు ఒక నీతి చెబుతున్నాడు దీని ద్వారా. ఈ యొక్క కథ చెబుతూ, లేకపోతే ఉపమానం చెబుతూ, ఉదాహరణ చెబుతూ, లేకపోతే పోలికగా దీన్ని పోలి ఇది ఇలాగా ఒక అర్థం చేసుకోవడానికి, మనం అర్థం చేసుకునే విధానంలో కొన్ని ఉపమానాలను ఆ దినాల్లో యేసు ప్రభువు అనేకమైన చెప్పుకుంటూ వచ్చాడు. పిల్లరా, చెబుతూ ఏమంటున్నాడంటే యేసు ప్రభువు కింద వాక్యంలో మనం చదువుకున్నట్లు 35వ వచనం, ఇప్పుడు మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించినలా నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయును అనెను. Likewise shall my heavenly Father do also unto you, if ye from your hearts forgive not everyone his brother's trespasses. ప్రతి ఒక్కరి ట్రెస్పాస్ అంటే దాటి వెళ్ళకూడదు. శిక్షార్కులు ఇది దాటి వెళితే ఈ కంచి దాటి వెళ్ళకూడదని కొన్ని అమెరికా ప్రాంతం లాంటి నేను వెళ్ళినప్పుడు కొన్ని చూస్తాం, ట్రెస్పాసర్స్ నాట్ అలౌడ్ అని ఉంటుంది అక్కడ. అంటే ఇది దాటి రాకూడదు, ఈ ఒక కంచి వేస్తారు, దాన్ని దాటి వస్తే శిక్షార్హులు అని కూడా ఉంటుంది అక్కడ, శిక్షార్హులు అని కూడా ఉంటుంది. అక్కడే కాదు, మనం భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఒకసారి నేను సింగపూర్ వెళ్ళినప్పుడు 2008లో గేట్ ముట్టుకున్నాను. అంటే అతను నన్ను ఆహ్వానించాడు, ఒక అపార్ట్మెంట్ గేట్ పెట్టారు. గేట్ మనం మామూలుగా ఏం చేస్తాం, గేట్ తీసేసి వెళ్తాం, మామూలుగా అపార్ట్మెంట్లకి ఏదైనా ఉంటే తలుపు తాగుతాం ఒకవేళ వెళ్తే. కానీ అక్కడ గేట్ కూడా ముట్టకూడదంట. మనం గేట్ ముట్టినా కానీ శిక్షార్హులే. సో కేసు కూడా అవుతుందంట ఒక్కోసారి, మనం పిలవాలంట లేదా ఫోన్ చేయాలంట. సో ఇట్లాగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంటే క్రమశిక్షణలు ఉంటాయి వాళ్ళకి. ఓకే, కొంతమంది ఎట్లా పడితే అట్లా ఇళ్లలోకి వెళ్ళిపోతారు, కొంతమంది అసలు వచ్చేస్తారు, గేట్ తెచ్చుకొని వచ్చేస్తారు. వాడు వచ్చాడు, ఆ గేట్ తెచ్చుకొని ముందుకు వచ్చి తలుపు దగ్గర నిలబడి అరుస్తూ ఉన్నాడు. నేనన్నాను, తలుపు దగ్గర నిలబడి అరుస్తున్నాను బాబు, గేట్ దగ్గర ఉండి అరవాలంటే. కొన్ని చెప్పిన తర్వాత నువ్వు పాస్టర్ అంటున్నాడు నన్ను. అంటే అట్లా ఉన్నారు మనుషులు, వాళ్ళకి వచ్చింది కూడా కాక అదే వేరే దేశాలు లాంటి దేశాలు అయితే తీసుకెళ్ళి జైలు వేసేస్తారు. సో ఇలాంటి కొన్ని అంటే తప్పిదాలు, కొన్ని బలహీనతలు మనం క్షమించాలి అనే రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటివి కూడా మనం క్షమించాలి. ట్రెస్పాసెస్ అంటే ఎట్లా పడితే అట్లా వచ్చేసేసే వాళ్ళని క్షమించకూడదు. క్షమించరా నేరం కిందకు వచ్చేస్తుంది అది. సో అట్లాంటివి కూడా మనం క్షమించేసేయాలి, హృదయపూర్వకంగా క్షమించాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడతారు. కొన్నిసార్లు మనుషులు తప్పిదాలు ఉంటాయి, అమాయకంగా చేస్తారు, మూర్ఖంగా చేస్తారు, చెయ్యాలని చేస్తారు, కొంతమంది గర్వంగా చేస్తారు, అహంకారంగా చేస్తారు, విర్రవీగుతో చేస్తారు. నానా రకాలైనటువంటి మనుషులు మనస్తత్వాలు వారి హృదయాల్లో వారు కలిగి ఉంటారు, వారి జీవితంలో కలిగి ఉంటారు. సో కాబట్టి దేవుడి వాక్యం ఏమని సర్విస్తూ ఉందంటే పిల్లరా, దేవుడంట పరలోకపు తండ్రిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించినట్లా నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే చేయును. ఇక్కడ దేవుని గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి దయచేసి, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 34:6. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళొచ్చు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంత, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన వేల మందికి కృపను చూపుచు దోషమును, అపరాధములను, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. కానీ దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు, దేవుడు ఎంతో దయ కలిగిన వాడు, దేవుడు ఎంతో దీర్ఘశాంత కలిగిన వాడు, దేవుడు ఎంతగానో కృప చూపేవాడు, దయ చూపేవాడు అని చెప్పి దేవుని వాక్యము ఇక్కడ మనం సెలవిస్తా ఉంది పిల్లారా. అలాగనే బైబిల్ గ్రంథంలో ఇక మనం చదువుకున్నట్టు 8వ వచనం చదువుదాం. 34వ అధ్యాయం
8వ అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకింపుము. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావాలను, మా మధ్యలో ఉండి మాతో కూడా రావాలి. వీరు లోబడినొల్లని ప్రజలు, మా దోషములను పాపములను క్షమించి మమ్మలను నీ స్వాస్థ్యముగా చేసుకొనుము అని. పాపాలు క్షమించు, మా దోషాలు క్షమించు, మాతో రా అని చెప్పి అంటూ ఉన్నాడు. పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో దోషాలు చేశారు. మన జీవితాల్లో కూడా మనం కూడా ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు, ఎన్నో అతిక్రమాలు, ఎన్నో చెప్పలేనటువంటి మన జీవితంలో ఉంటాయి పిల్లారా. వాటన్నిటిని కూడా దేవుడు క్షమిస్తున్నట్లుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25 ఐజాయా చాప్టర్ 43 verse 25. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నాడు. నేనే మీ అతిక్రమాలన్నిటిని తుడిచేసేవాడిని, మీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యము వివరింపము. నీ మూల పితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. మూలపిత్రుడి దగ్గర నుంచి ఆదాము దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాళ్ళే, తిరుగుబాటు చేసిన వాళ్ళే అని చెబుతాం. ప్రతి ఒక్కరు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో తిరుగుబాటు చేస్తానే ఉన్నాం, పాపాలు చేస్తాం. అంటే బైబిల్ చెబుతా ఉంది మన అందరూ పాపులమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3వ అధ్యాయం 3వ చెబుతా ఉంది. పిల్లారా, మన పితరులందరూ పాపం చేసిన వాళ్ళే, మన వాళ్ళందరూ, నువ్వు నేను అందరూ, నీతో నాతో సహా అందరిలో పాపం ఉంది. అందరి పాపాలను దేవుడు ఏం చేస్తున్నాడట? క్షమిస్తున్నాడు. ఆయన దయతో, ఆయన కనికరముతో, జాలితో, కరుణతో, వాత్సల్యతతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 86వ కీర్తన 5వ చెబుతా ఉంది. 86వ కీర్తన 5వ కీర్తనలు సామ్స్ 86 verse 5. ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు దేవుడు. పిల్లరా, ప్రతి ఒక్కడు కూడా దేవునిలాగా, తండ్రిలాగా క్షమించాలంట. హల్లెలూయా. నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా, క్షమించండి అని చెబుతా ఉంది. మనుషులను క్షమించాలంట, మనుషులనే క్షమించాలి. ఇంకా దేని క్షమిస్తాం? జంతువులు క్షమిస్తామా? జంతువులను అయితే ఏం చేస్తాం? కట్టి తీసుకొని ఒకటి వేస్తాం. మనుషులను అయితే క్షమించాలి. మనుషులు లేయలేము, కొట్టలేము, తిట్టలేము, ఏమన్నా కానీ బాధే. వాళ్ళని ఏమన్నా మనకే బాధ. మనకి తర్వాత మన హృదయం అంతా గాయమైపోయింది. లోపల ఎంతో బరువు ఉంటుంది. లోపల ఇంకా కోపం ఉంచుకోవటం వల్ల కూడా అనారోగ్యం పాలవుతాం. గుండె బరువు అయిపోవటం, రక్తం సరిగా ప్రసరణ లేక నరాల్లోనికి కానీ, లేదా మైండ్లోకి కానీ, హార్ట్లోకి కానీ, పంపింగ్ కానీ, సిస్టమ్ కానీ, లేదా కిడ్నీస్ సిస్టాన్ని కానీ, లంగ్స్ కానీ, ఇవన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే మనం క్షమించాలి. క్షమించకపోతే బరువు అయిపోయింది, పాడైపోతాం మనమే. సో అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ డానియల్ చాప్టర్ 9 verse 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన కృపా క్షమాపణ కలిగినటువంటి దేవుడు. టు ద లార్డ్ అవర్ గాడ్ బిలాంగ్ మెర్సీస్ అండ్ ఫర్గివ్నెసెస్. హల్లెలూయా, హల్లెలూయా. 103వ కీర్తన 8వ సెలవిస్తా ఉంది పిల్లారా. కీర్తనలు 103:8. సామ్స్ 103 verse 8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన కృప సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వటం లేదంట దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన భయభక్తులు గలవారి ఆయన కృప కూడా అంతా అధికముగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పడమటి నుండి తూర్పుకి ఎంత దూరం ఎవరికని తెలుసా? ఆకాశం నుండి భూమి ఎంత దూరం ఎవరికని తెలుసా? ఇంకా అంచనాలోనే ఉండాలి. ఇంత దూరం అని చెబుతున్నారు కానీ ఇంకా ఎవరు కూడా సరైనటువంటి క్లారిటీ ఇవ్వటం లేదు. అలాగే పడమటికి తూర్పుకి ఎంత దూరం ఎవరికి తెలియదు. మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు అన్నిటిని ఎన్నో 3,60,00,000 క్షమిస్తే 50 రూపాయలు
క్షమించలేమంటారా? అనేక సార్లు మనం క్షమించబడతాం కానీ మనం క్షమించము ఇతరులని. మన ఇంటర్నెట్ జారి చూపించు, కనికరం చూపించు, దయ చూపించు. వారి పాపాలు, వారి దోషాలు, వారి తప్పిదాలని ఎత్తి చూపిస్తూ ఉంటాము. వారిని చనిపోయే వారికి క్షమించరు. కొంతమంది అయితే వారి లోపల ఉంచుకొని కొన్ని నానా రకాలైనటువంటి విషయాలంటే ఏమి లేదు, పాపం, క్రోధం, ఇట్లాంటి. దేవుడి వాక్యం సెలవిస్తుందంటే పిల్లలారా, దేవుడు కృప చూపుతూ ఉన్నాడు నీ ఎడల నా ఎడల. బైబిల్ కన్నా సెలవిస్తా ఉంది. 103వ కీర్తన 13వ వచనం. కీర్తనలు 103:13. సామ్స్ 103:30. తండ్రి తన కుమారుడు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిన. నరుని యొక్క ఆయువు ఎట్లా ఉందంటండి? గడ్డి వలె ఉందంట. అడవి పువ్వు పూయినట్లుగా నరుడు ఏం చేస్తాడు? పువ్వు పోస్తాడంట. తర్వాత ఏముంది? దాని మీద గాలి వీచగా అది లేకపోవును, అది ఆ మీదట దాని చోటు దానిని ఎరగదంట. గాలి వీస్తే దాని చోట చూడండి, కొన్ని పువ్వులు చూస్తా ఉంటే గాలికి ఎగిరి ఎటు పోతాయో, ఎక్కడ పోతాయో, ఏమైపోతాయో తెలియదు. సో నరుడు అలాంటి వాడు తెలుసు దేవునికి, నువ్వు అలాంటి వాడివే. అందుకే దేవుడిని క్షమిస్తున్నాడు పిల్లలు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు కూడా క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిబంధనగా కొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరములో నిలుచును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మార్గములు ఉంటే, ఆయన మాట వింటే, కనికరాన్ని చూపిస్తే, దయ చూపితే, దేవుని ప్రేమిస్తే, దేవుని ఆరాధిస్తే తరతరాలు నువ్వు దీవించబడతావు పిల్లరా. బైబిల్ గ్రంథం ఇంకా ఏమని సెలవిస్తుంది అంటే 32వ కీర్తన 1వ వచనం. Psalms 32:1. దావీదు కీర్తన ఇది. తన అతిక్రమణకు పరిహారం పొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవుడు మనం క్షమించిన ప్రకారంగా మనం క్షమించాలి పిల్లలు. మన పాపాలను కడుక్కోవాలి. మన అప్పుడు అట్లా ఉంచుకోకూడదు. 3,60,00,000 రూపాయలు క్షమిస్తే వాడు ఏం చేసిడంటే 50 రూపాయలకి వెళ్ళి కుతికి పట్టుకొని చెరసాల్లో వేసాడు. అందుకే ఏం చేసిడంటే కోపపడి యజమానుడు ఈ రాజు ఏం చేశాడంటే, అరే రారాజ్యం పట్టుకొచ్చి తీసుకెళ్లి బాధ పెట్టి వాడికి అప్పగించాడు. ఇక నిత్యం వాడు అలాగే ఉంటాడు. ఎప్పటికైనా బయటికి రాగలుగుతాడా? రాలేడు. దేవుని కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రత మన మీద తెచ్చుకోవద్దు పిల్లరా. ఎందుకు తెచ్చుకోవద్దు అని అంటున్నానంటే బైబిల్ అంతా దేవుడు అంత క్రూరుడు కాదు, న్యాయవంతుడు ఆయన. నువ్వు అన్యాయం చేస్తే తప్పగా శిక్ష ఉంటుంది. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు శిక్ష నుండి తప్పించుకోలేవు. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోతున్నారు. మనతో మాట్లాడబోయే ప్రతి మాటను జాగ్రత్తగా విన్నాం పిల్లారా. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12 నుండి 15 వచ్చిన వరకు. Matthew chapter 6:12-15. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. 6వ అధ్యాయం 12 వచనం అంటున్నాడు, మా రుణాలు క్షమించు అని ప్రార్థన చేయాలి. మీరు ముందేమంటున్నాడు? మేము మా రుణస్తులను క్షమించినట్లుగా. ఏం చేయాలంటే మన రుణస్తులు మనము క్షమించాలి. మేము క్షమించాం కాబట్టి మేము క్షమించిన ప్రకారం మా రుణాలని క్షమించమని ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే చిలక పలుకులు పలకటం కాదు. ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ మాట్లాడటం కాదు పిల్లరా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మేము క్షమించాలి అంటే క్షమించిన ప్రకారం అంటే క్షమించాము. మేము క్షమించాలి, నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించకుండా నువ్వు క్షమించబడవు. ఇంకా బైబిల్ ఏం చెబుతా ఉందంటే 11వ వచనం, మమ్మల్ని శోధంలోని తాక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు. మీరు క్షమిస్తేనే పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే క్షమించడు. ఎందుకంటే పరలోకపు తండ్రి కనికరంగా ఎంత గొప్పవాడో నేను చెప్పుకొచ్చే వాక్యంలోనండి. ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఎంత దయగలవాడు, ఎంత కరుణ గలవాడు, ఎంత కటాక్షం కలిగిన వాడు దేవుడి వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. ఆయన క్షమించిన ప్రకారంగా మనం కూడా క్షమించాలి. For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you. ఇప్పుడు 15వ వచనం చదువుకుందాం. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మార్క్ చాప్టర్ 11 verse 25
and 26. మార్కు సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయించినప్పుడల్లా వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నారో, మోకరించి ప్రార్థన చేస్తున్నారో, కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది అంటారు ప్రార్థన చేసుకోండి అమ్మా అని అంటాను నేను. అంటే అయ్యారు మేము ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకొని చెబుతాను నేను ముఖ్యంగా. అప్పుడు అంటారు మోకరించలేము పాస్టర్ గారు, మేము మా కాళ్ళు నొప్పులు పాస్టర్ గారు అని అంటారు. ఓకే, కూర్చొని ప్రార్థన చేసుకుని మరి నిలబడి చేస్తున్నావా, కూర్చొని చేస్తున్నావా, మోకరించి చేస్తున్నా కాదు. నీ హృదయం ఎలాగుంది? హృదయపూర్వకంగా క్షమించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోకి రావాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా పని చేయాలి, హృదయపూర్వకంగా దేవుని సేవ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకంగా చేయకపోతే అది వ్యర్థం పిల్లారా. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే 15వ వచనం చదువుకుందాం ఇప్పుడు. వర్స్ 15. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మీరు క్షమించకపోతే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఓకే 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 ఓకే. ఇప్పుడు మార్క్స్ వార్త చదువుతున్నాం కదా. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25, 26 వచనం మనం చదువుకుందాం. 26. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును, మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38 వచనం సెలవిస్తాం. లూక్ చాప్టర్ 6 verse 38 ఏమని చెబుతా ఉందంటే క్షమించుడి మీరు క్షమించబడతారు. హల్లెలూయా. ఈయన మీకు ఇవ్వబడి, ఈయన గురించి నేను మాట్లాడుకుంటా వస్తా ఉన్నాను గత వారం అంతా కూడా. అయితే ఈ వారంలో పిల్లారా క్షమించడానికి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. క్షమించడం కూడా ఇవ్వటం లాంటి ఫర్గివ్నెస్. కొన్నిసార్లు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ లో ఫర్ అనే మాట ఫర్ గాడ్ లవ్డ్ సో మచ్ ద వరల్డ్ అని ఉంది. అంటే ఫర్ గివింగ్ అంటే గివ్ అంటే ఇవ్వటం, ఫర్ గివింగ్ అంటే ఇవ్వటం. సో మనము ఇవ్వటం లాంటిది, మన లోపల నుండి ఒకదాన్ని ఇస్తా ఉంటాం. హల్లెలూయా. క్షమించటం అంటే ఇవ్వటం, ఒకదాని సంథింగ్ స్పెషల్, ఒక గిఫ్ట్ ఇస్తున్నారు అని ఏదో ఒకటి ప్యాక్ తీసుకొచ్చి ఇస్తారు కదా. ఇది నువ్వు ఊహించలేనటువంటి గిఫ్ట్ నీకు ఇస్తా ఉన్నానని చెప్పి. అలాగనే పిల్లారా, మనం కొన్నిసార్లు వాళ్ళు ఊహించలేనిది, మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేనిది కూడా మనం వాళ్ళు క్షమించడానికి వాళ్ళు అనేక సార్లు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట మన దగ్గర నుండి. అలాగ మనం క్షమించాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుండి 23వ వచనం వరకు సెలవిస్తూ ఉంది. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 verse 22 and 23. And when he had said this, he breathed on them and said unto them, receive ye the Holy Ghost or Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుడి అని చెబుతా ఉన్నాడు. మీరు ఎవరి పాపలు క్షమిస్తున్నారో వారికి క్షమించబడతాయి. ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో వారికి క్షమించబడతాయి. ఎవరి పాపాలు మీరు నిలిచి ఉండనిస్తారో ఆ పాపాలు వారికి నిలిచి ఉంటాయి అని దేవుడి వాక్యం చెబుతా ఉంది. హల్లెలూయా. పాపాలు క్షమించాలి పిల్లారా. లూకాసు వార్తలో 23వ అధ్యాయం 24వ వచనం. లూక్ చాప్టర్ 23 verse 34, not 24, 34. 23వ అధ్యాయం 34వ వచనం లూకాసు వార్త. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగుమి చేయుచున్నారు కనుక వీరిని క్షమించుమని చెబుతున్నాడు. యేసు ప్రభువు చెప్పటమే కాదు పిల్లారా, క్షమించమని చెప్పటమే కాదు, ఆయన క్షమించాడు. ఆయనను పట్టుకోవటానికి వచ్చినటువంటి యూదా ఇస్కరియోతు, అక్కడ నుండి కూడా ఇస్కరియోతు ముందుగానే అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన ప్లాను, పథకము, ఆలోచన, తలంపు, క్రూరత్వం, నీచమైన స్వభావము, నమ్మక ద్రోహాన్ని యేసు ప్రభు ముందే ఎరుగున్నాడు. అందుకే క్షమించేశాడు. పట్టుకున్న తర్వాత కూడా సైనికులు, రోమన్ సైనికులు కావచ్చు, ఆ తర్వాత ఆయన సిలువేటర్కి అప్పగించినటువంటి వారు కావచ్చు, హేరోదు కావచ్చు, లేదా పిలాతు కావచ్చు, ఇంకా సైనికులు విచ్చలవిడిగా తనను బాధ పెట్టి అపహసించి, హేళన చేసి, దూషించి, నిందించి, ఆయన కొట్టి చంపి ఆయన సమాధి చేసి ఎంత భయంకర చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పటి నుండి కూడా క్షమించండి 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 కొన్ని వేల సార్లు చెప్పాడంట యేసు ప్రభు. ఒకసారి కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు క్షమించమని చెబుతున్నట్లురా. యేసు ప్రభు క్షమించాడు. ఏం చేశాడు యేసు ప్రభు చెప్పండి అందరూ? ఏం చేశాడు యేసు ప్రభు? యేసు ప్రభు క్షమిస్తున్నాడు పిల్లారా. క్షమించమని చెప్పటమే కాదు, ఆయన క్షమిస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 7.
దేవుని కృపామాదేశం బట్టి ఆ ప్రీమియంతో ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధాలకు క్షమాపణ కలిగి ఉన్నది. మన అపరాధాలకు క్షమాపణ కలుగుతా ఉంది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతా ఉంది. హల్లెలూయా. We have the forgiveness in whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. Hallelujah. Praise the Lord. దేవుని యొక్క మహాకృప పిల్లరా మనం క్షమిస్తా ఉంది. ఆయన రక్తం, his grace and also his blood. Praise the Lord. దేవుడు యేసుక్రీస్తులో నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. ఆయన చనిపోవటానికి అప్పగించుకున్నాడు. చనిపోవటానికి ఆయన పంపించాడు. కొట్టబడటానికి, దూషించబడటానికి, నిందించబడటానికి ఆయన పంపించాడని ఐజాయా చాప్టర్, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 53 53వ అధ్యాయం చెబుతా ఉంది పిల్లారా. ఆయన మొత్తటానికి, ఆయనను గాయపరచడానికి ఆయనకి ఇష్టమైన దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు లోకమంతా ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు రక్షణ పొందాలి. హల్లెలూయా. నశింపక నిత్య జీవం పొందాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి భూమి మీద పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతా ఉంది పిల్లారా. యేసుక్రీస్తు నందే 8వ వచనం చెబుతా ఉంది, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేశాడంట అండి. హల్లెలూయా. దేవుని కృప నేను చెప్పాను కదా, చదివించారుగా, పాత నిబంధనలో ఉన్న దేవుని కృప, దయ, కరుణ, కటాక్షం, వాత్సల్యత, అనురాగం, ప్రేమ, ఆప్యాయతలన్నీ కూడా యేసుక్రీస్తులో ఒక ప్యాకేజీగా మనకిచ్చి పిల్లరా దేవుడు క్రీస్తు ద్వారా ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడు ఈ భూమి మీద. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. బైబిల్ కన్నా సెలవిస్తా ఉంది, నన్ను చూస్తే దేవుడు తండ్రిని చూసినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నాను. హల్లెలూయా. నాలో తండ్రి ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. దేవుడిని బయలుపరిచిన వాడు, తండ్రిని బయలుపరిచిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. He revealed himself, God the Father to us. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ కన్నా ఏం సెలవిస్తామంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. కొలస్సీ చాప్టర్ 1 verse 13 and 14. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడంట దేవుడు. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ యేసుక్రీస్తు ద్వారానే మనం తెలుసుకోవాలి పిల్లరా. యేసుక్రీస్తు తప్ప రక్షణ మనకి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసునందే మనకు రక్షణ ఉంది. యేసుక్రీస్తునందే మనకు పాప క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని అభిషేకాన్ని దేవుడు మన జీవితాల్లో కొమ్మరిస్తూ ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తామని పిల్లారా. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఏమని చెబుతా ఉందంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, Proverbs chapter 10 verse 12, పగ, కలహం రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పులు. పగ పెట్టుకుంటే లోపల కలహాలు రేపెద్ది. పగ అనేటువంటిది నీకు హాని, నాకు హాని. పొగ తాగితేనంట, పొగ తాగేవాడి కంటే కూడా పొగను పీల్చేవాడికి ఎక్కువ అంట. ఏది? సిగరెట్ పొగ, బీడీ పొగ, చుట్ట పొగ, ఏదైనా కావచ్చు, గంజాయి పొగ. పొగలు ఏ పొగ అయినా చూడండి, బండి మీద వెళ్ళేవాడు వాడు వెళ్తాడు, బుర్రను అనుకుంటా పొగ అనుమాలు ఇడిచి పెట్టుకుంటా. కొంతమంది బాగా ఎక్కువ పొగ ఇడిచి పెడతారు, అంటే వాళ్ళు ఎక్కువ అహంకారం, విర్రవేగ, దుష్టత్వం ఉందని అర్థం. ఓకే, అంటే వాడు భయం లేదు. కిరోసిన్ పోతాడు, ఒక్కొక్కడు ఏం చేస్తాడు, కిరోసిన్ పోతాడు. దాంట్లో పొగని ఎక్కువ పీల్చుకుంటారు. ఆడు ఇడిచిపెట్టుకుంటే వెళ్ళిపోతాడు, కానీ పీల్చుకునే వాళ్ళకి ఎక్కువ హాని. ఆడు పీల్చుకుంటాడా? ఆడు పీల్చుకుంటాడు. తాగేవాడు కూడా అంతే. కొన్నిసార్లు వాడు కూడా హానికరమే, ఇంకొకటి వదిలింది ఈడు పీల్చుకుంటాడు. అవునా కాదా? అందుకే ఎక్కువగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అంటున్నారా, పగ పెట్టుకుంటే నీ లోపల, చేదు పెట్టుకుంటే నీ లోపల, చేదైన వేరు ఏదైనా కానీ ఉందేమో జాగ్రత్త చూసుకోనండి. కృపకు విరోధమైనటువంటివి, దయకు విరోధమైనటువంటి, కనికరానికి విరోధమైన, దేవునికి విరోధమైనటువంటిది కోపము, ద్వేషము. ద్వేషం పెట్టుకుంటారు. ద్వేషం అనేది కూడా నీకు హానికరము. అదొక విషముతో కూడింది, పాము విషం లాంటిదంట. పాము కాటేస్తే బతుకుతారా? పాముని మధ్యలో నేను చూస్తా ఉండి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా, పాముని కాటేస్తా ఉండి. కొన్నిసార్లు జంతువులు కూడా వస్తూ ఉండి, ఇళ్లలో కూడా వస్తూ ఉండి, ఊర్లో కూడా వస్తూ ఉండి. పిల్లారా, విషపూరితమైనటువంటి జంతువులు, విషపూరితమైనటువంటి భయంకరమైనటువంటి హానికరమైన, నష్టం చేసి బాధ పెట్టే
జంతువులు కూడా. నీ లోపల జంతువు ఉండకూడదు, నీ లోపల పాము ఉండకూడదు, పగ ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే నీ లోపల ఉండకూడదు. బయట ఉండ పర్లేదు, పారదొడుకోవచ్చు, లోపల ఉండకూడదు. లోపల ఉంటే అది నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతోనే వస్తుంది, నేను పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది, పతనం చేస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. పిల్లారా, బైబిల్ అంతా సెలవిస్తా ఉంది. ఎబ్రీ పత్రిక 10:17 ఎబ్రీ చాప్టర్ 10:17 ఎబ్రీ పత్రిక 10:17 వారి పాపములను వారి అతిక్రమములు ఇక్కడ అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఉండదు. నౌ వేర్ remission of these is there is no more offerings for sin. ఇక పాపానికి బలి ఉండాల్సిన అవసరమా లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుందంటే పిల్లారా, మనం క్షమించే వారిగా ఉండాలి. మనం పగ పెట్టుకోకూడదు, ద్వేషాలు పెట్టుకోకూడదు, కోపాన్ని పెట్టుకోకూడదు, అసూయను పెట్టుకోకూడదు, అసహ్యతను మన జీవితంలో ఏం చేయకూడదు అంటండి, ఉంచుకోకూడదు. ఏమి లాభం దానివల్ల? ఏమి లాభం అండి? కొన్నిసార్లు పాపం వస్తుంది నాకు కొన్ని విషయాల్లో. అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయాలు కడుగుతాడు. కోపాన్ని అంతా తీసేసుకోవాలి. కోపడ్డు కానీ పాపము చేయకండి. ద్వేషాన్ని పెట్టుకొని తన సహోదరుని ద్వేషించుకోవడం నరహంతకుడు ఉంది బైబిల్ గ్రంథంలో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదువుకోండి చక్కగా. ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ మీకు ఇది. దేవుని స్తోత్రం. చదువు రానోళ్ళు బైబిల్లో యాప్స్ ఉంటాయి, వినటానికి కూడా ఉంటుంది చక్కగా. ఆల్రెడీ చదివిపెట్టి ఎవరు ఏది పడుతుంది పెట్టుకొని ఏమొద్దండి. చాలా మంది కొన్ని మధ్య కాలంలో అన్ని రికార్డ్ చేసి వదిలేస్తా ఉన్నారు, వింటా ఉంటున్నారు. కొంతమంది ఈ మధ్య కాలంలో బెదరేస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు. ఒక అతను అన్నాడు, 2024 సంవత్సరాన్ని మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూడరు, మీరు అంత చచ్చిపోతారు అని అంటున్నాడు. ఎట్లా ఉంటుంది అప్పుడు? పెద్ద సేవకుడే ఏమన్నాడు, మీరు చూడరేగా 2024ని ఇట్లా చెబుతున్నాడు, ఇట్లా మీరు చచ్చిపోతారు. ఎంత గుండె ఎవరికైనా గుండెపోవడం అని మాటలు ఎప్పటికైనా పోతామని ఎవరికైనా తెలుసు. పుట్టినవాడికి ఎట్టగా పుట్టినవాడు ప్రతి ఒక్కరు చనిపోతాడు. కానీ భయపెట్టడం ఏంది? చెత్త వార్తలు చెబుతాం అంటున్నారు. భయపెట్టే వార్తలు పిరికితాడు. చచ్చిపోయేది ఎప్పుడో చచ్చిపోతాం కదా బాబు, అందరూ తెలుసు. నువ్వు చెప్పేది ఏంది? నువ్వు చంపేస్తారు. కొంతమంది కత్తులతో చంపుతారు, కొంతమంది నరికి చంపుతారు, కొంతమంది విషం చంపుతారు, కొంతమంది భయపెట్టి చిత్రహింసలు పెట్టి చంపుతారు. 2024 సంవత్సరం అంట చూడరంట. అంటే ఈ సంవత్సరంలోనే 2024 చూడరంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎవరు పెడతారు? ఈ మధ్య కాలంలో కొంతమంది, ఇంతకు ముందు నేను చిన్నప్పుడు వినేవాడు, కొంతమంది అవి రికార్డ్ చేసి పెట్టేవాళ్ళు, దేవుడి గొప్పతనాన్ని గురించి అవి అదే ఇంటా ఉండేవాళ్ళు, ఆ గుళ్ళ మీద పెట్టేవాళ్ళు. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కూడా పాస్టర్లు కూడా అవే ఇంటా ఉంటున్నారు. అది కాదు, వాక్యం వినండి, వాక్యాన్ని తినండి. ఒక తేనెటీగలాగా ఉండండి, తేనె తుట్టు దులుపు తినేవాళ్ళగా ఉండొద్దు. నేను ఎప్పుడు నేను తేనెటీగలా పోల్చుకుంటా. తేనె తుట్టు ఎంత అని పెడతా ఉంటా నేను. మన దగ్గర తేనె తుట్టులో ఇక్కడ తేనెటీగలు ఉంటాయి తెలుసా మీకు? ఇక్కడ ఉండే మన చెట్టుకే పెద్ద తేనె తుట్టు ఉంది. పిల్లలు పెరుగుతా ఉండి నాకు సంతోషం అనిపిస్తుంది. దాని తేనె తుట్టు దులిపేసాను అనుకో, వెళ్ళిపోయింది. దాన్ని పెంచుతున్నా నేను. అక్కడ ఎంతమందిని ఎన్నో తేనెగలు పెంచుతున్నా. దేవుని స్తోత్రం. అంతకుముందు చూస్తే ఇన్నే ఉండే ఇప్పుడు ఇన్ని అయిపోయింది తేనెటీగలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని 100 రూపాయలు 200 పెడితే ఏం తెచ్చుకోవచ్చు. పాపం ఆగి తరిమేటి ఉంది అక్కడ నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎప్పుడు కూడా నేను తేనెటీగలా పోల్చుకుంటాను. తేనె మీరు చూడండి, ఎక్కడైనా దులిపేపోతుంది, అదే ఇంకో చోటని పెడతా, ఇంకో చోటని పెడుతుంది. అది తెస్తానే ఉంటుంది. దానికి తెలుసు తేనె తీసుకురావటం, ఎక్కడి నుంచి తీసుకురావటము. ఈ తేనె తీసుకురావటం తెలియని వాడు ఏం చేస్తాడంటే తేనె తోటి దగ్గర ఉండి దులుపుకుంటూ కూర్చుంటారు. కొంతమంది చేపలు పట్టేవాడుగా చేస్తాను మిమ్మల్ని అంటే, చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళరు. నేను అండమాన్ వెళ్ళినప్పుడు ఒక సముద్రంలో గుండా దాదాపు 4-5 గంటలు ప్రయాణం చేయాలి. ఇంకో దివికి వెళ్ళాలి. ఆ దివి ఏమన్నా పెద్ద ఊరు అని అంటే ఏముండదు అక్కడ. ఇంత పెట్టలాంటి అగ్గి పెట్టె లాంటిది ఉంటుంది, చిన్నది దివి, చిన్న దివి. కొన్నిసార్లు సముద్రంలో ఉండి వెళ్తుంటే అసలు కనపడదు కూడా, కళ్ళ కనపడుతుంది, నలుస్తూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళేదానికి కొంచెం కనపడుతుంది. అప్పటికి ఆ దివిలికి వెళ్ళడానికి నేను వెళ్ళేటప్పుడు జాలర్లు చేపలు పట్టేవాడు చిన్న చిన్న ఓడల్లో కనబడుతున్నారు నాకు. నేను అడిగితే రాత్రి అంతా వీళ్ళు ఇక్కడే ఉంటారండి అని చెబుతున్నారు. అదే నాలుగు యేసు ప్రభు కూడా చేపలు పట్టేటువంటి జాలర్లతో మాట్లాడాడు.
వాళ్ళు కూడా రాత్రి అంతా ప్రయాసపడ్డారంట, ఏం దొరకలా. యేసు ప్రభుని అడిగి ఈ పక్కనే అంటే వల వేయమంటే, ప్రభా రాత్రి అంతా మేము శ్రమపడ్డాం, ఎంతగానో ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు ప్రభా, ఏం దొరుకుతుంది, ఇప్పుడు ఏం దొరుకుతుంది, ఇది సమయం కూడా కాదన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రభు నేను చెబుతున్నాను కదా వల అంటే, వల వేయగానే అబ్బా 150 పైన చేపలు వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వల పిగిలిపోయింది, చేపలు వచ్చినాయి. యేసు ప్రభు మాట వినాలి, చేపలు పట్టే వాళ్ళ చేస్తున్నారా బాబా అంటే, చేపలు పట్టుకొచ్చి బుట్టలు వేస్తారు చూడండి, ఈ బుట్టలు వేసి బుట్ట తీసుకెళ్ళిపోతారు కొంతమంది. పట్టుకొచ్చి బుట్టలు ఎత్తే పాపం రాత్రి అంతా ప్రయాసపడి బుట్టలు వేసుకున్నాడు చేపలు. వాడికి ఎట్లా ఉంటుంది ఆ బుట్ట తీసుకెళ్ళిపోతే? అట్లాంటి పాస్టర్లు ఉన్నారు కొంతమంది, బుట్టలు తీసుకెళ్ళే పాస్టర్లు, దొంగ పాస్టర్లు. నేను కొన్ని సంవత్సరాలు కష్టపడి సేవ చేశాను ఇక్కడ. తినకు అసలు మీకు తెలుసా నా బాధలు? మీకు తెలియదు, ఎప్పుడు చెప్పండి. నేను ఎన్ని బాధలు మూర్తిగా చక్కగా పరలోకాన్ని చూస్తా ఇంటా ఉంది. దేవుని స్తోత్రం. వచ్చిందే లేటు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోవటము, ఏం చేస్తారు? అందుకే రాత్రి చక్కగా అసలు నిద్రపోతారు, 8ంటికి నిద్రపోతారుగా పని చేసుకునేవాళ్ళు. పొద్దున్నే 4ంటికి 5ంటికి లేచినా కానీ హల్లెలూయా వాక్యం వినండి, దేవుని మాటలు వినండి, దేవుని మాటలు వినండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కానీ, ఆమెనే కాదు చెబుతుంది అందరినీ. కొంతమంది విన్నట్టే ఉంటారులే, కళ్ళు తెరిచి చెప్పాలి, ఎంత చక్కగా వింటున్నారు నా మాటలు అనుకోవాలి. పాస్టర్ గారు చెప్పండి చెప్పండి అన్నట్టు వింటారు, కానీ లోపల మాత్రమో ఏముండదు. మళ్ళీ ఏం చేస్తున్నామ్మా, అంత తీసేస్తున్నా, ఒక సౌండ్ పెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏంటి, ఇది బయటకు వెళ్తా, బయటకు వస్తుందా, మీకు వినపడుతుందా? ఏమో నాకు అర్థం కావట్లేదు మరి. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెబుతున్నాను, మూర్తం దగ్గరికి వెళ్తే ఆగిపోయింది. అందుకే మీరు డిస్టర్బెన్స్ గా ఉండకూడదు, వాక్యాన్ని వింటా ఉండాలి. హల్లెలూయా, వాక్యాన్ని తీసుకుంటా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో చేపలు ఓకే, ఎంత ప్రయాసపడ్డాను, ఎంత కష్టపడ్డాను. రాత్రి అన్నిటిని విడిచిపెట్టుకోవాలి. సో రాత్రులు ఎన్నో దినాలు, ఎన్నో రాత్రులు కష్టపడ్డామండి. దినాలు రాత్రులు కష్టపడి సేవ చేస్తే, కష్టపడి పరిచయం చేస్తే, కష్టపడి సువార్త ప్రకటిస్తే, కష్టపడి సంఘాలు పెడితే, కష్టపడి మీటింగ్లు పెట్టి రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా ఖర్చు చేసి మీటింగ్ పెట్టి, ఒక్క మీటింగ్ లో మొత్తం గుడి చేసేసాడు పాస్టర్ వచ్చి. ఏం చేశారండి? ఒక్క మీటింగ్ చాలు, ఒక్క మీటింగ్ మొత్తం గుడి చేసేస్తారు. పెద్ద పాస్టర్ మళ్ళా మొత్తం ఎండులన్నీ కొరికి తీసుకెళ్ళిపోయాడు. అంటే అట్లా దొంగలు ఉంటారు కొంతమంది, వ్యభిచారులు. వాళ్ళు కూడా తెలుసా మీకు, వాళ్ళు కూడా వ్యభిచారులే. బైబిల్ సెలవిస్తా ఉందంట, సకిలించే గుర్రం లాగంట పొరుగు వాడి బారులు చుట్టూ పడతారంట కొంతమంది. బారులు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి పనికిమాలినోడు కొంతమంది. అట్లానే ఎక్కడ దొరుకుతాయా, మోసాలు ఎక్కడ చేద్దామని కొంతమంది. ఈ మధ్యలో క్రైస్తవులే మోసం చేయడానికి బాగా పూనుకున్నారు. మోసపు క్రైస్తవులు, మోసపు పాస్టర్లు, దరిద్రపు పాస్టర్లు, దొంగ పాస్టర్లు. వాళ్ళని మాత్రం దేవుడు క్షమించడండి. ఏమో దేవుడు క్షమిస్తాడేమో. హల్లెలూయా. దేవుడు క్షమిస్తే క్షమించండి, దేవుని స్తోత్రం. మనం కూడా క్షమించేసేద్దాం. ఇట్లా కనుక్కున్నా నేను కూడా మనసులో. అప్పుడు దేవుడు అన్నాడు, నేను క్షమించేటప్పుడు నువ్వే కూడా రానంటాడు దేవుడు. ఒకసారి నువ్వు క్షమించాలి, నిన్ను క్షమించాను కదా, నిన్ను క్షమించిన ప్రకారం నేను ఈ విషయాలు నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఈ బాధ ఉండేది, కష్టం ఉండేది నా హృదయంలో. వాళ్ళ పట్ల నన్ను బాధ పెట్టిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు, డబ్బు దోచుకొని, సంఘం దోచుకొని, పాడు చేయాలని ఎంత పాడు చేసి నాకు అనిపించినప్పుడు, నువ్వు తేనెటీగ లాంటి వాడు జాన్ అన్నాడు దేవుడు నాతో. నువ్వు వాక్యం ప్రకటించడానికే పిలువబడ్డావు. దేవుని వాక్యాన్ని, మధురమైన వాక్యం, బంగారం కంటే ధనమ కంటే డబ్బు. వాడు ధనం చూసుకుంటున్నాడు, వాడు సంఘం చూసుకుంటున్నాడు, భూమి మీద భవిష్యత్తు చూసుకుంటున్నాడు, జీవనోపాధి చూసుకుంటున్నాడు. కానీ నువ్వు సువార్త ప్రకటించడానికి, వాక్యం ప్రకటించడానికి, దేవుని క్షమాపణ ప్రకటించడానికి, దేవుని పరిశుద్ధత, నీతి, దయ, కరుణ, కటాక్షాన్ని ప్రకటించడానికి పిలువబడ్డావు అని అన్నాడు దేవుడు నాతో. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా అని చెప్పి అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్న కొద్ది దేవుడు నన్ను బలపరిచే కొద్ది ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను నేను. హల్లెలూయా.
ఇక్కడ ఈ వీధులు, ఈ గల్లీలు, ఇవన్నీ నేను తిరిగినయే. రాత్రి పగలు తిరిగాను ఎన్నో పల్లెటూరు నేను. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని క్షమించు. ఏం చేయ? వారిని క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని క్షమించు. నేను క్షమించిన ప్రకారం వారిని క్షమించేసేయాలి. ప్రభువా, ఇంత దొంగ ప్రభు, ఇంత మోసగాడు, ఇంత అబద్ధికుడు ప్రభు, ఇంత నీచుడు, ఇంత భయంకరంగా నా పట్ల ప్రవర్తించాడు ప్రభు, నన్ను దోచుకున్నాడు ప్రభు, మోసం చేసాడు ప్రభు, నేను ఎట్లా క్షమించాలి ప్రభు అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. హల్లెలూయా. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, నువ్వు దీవిస్తే దీవించబడతావు. ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనం దగ్గర 21వ వచనం వరకు. ఆదికాండం 50వ అధ్యాయం 19 నుండి 21 వరకు. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది కానీ నేటి దినము నాకు జరుగుతున్నట్లుగాను బహు జనులను బ్రతికించున్నట్లుగా అది మేలుకే. దేవుడు ఉద్దేశించే, దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని ఆలోచన, దేవుని తలంపులు వేరు, దేవుని కోరికలు వేరు, దేవుని స్థానం వేరు, దేవుని కార్యం వేరు, దేవుని హృదయం వేరు. వాళ్ళు బాగా అయింది, మంచిగా అయింది, ఏదో కొంత డబ్బు కోసం ఆశపడి అమ్ముకున్నారు కూడా యోసేపుని. డబ్బు కోసం అండి అమ్ముకుంటారండి. దేవుడు అన్నాడు, జాన్ నువ్వు అమ్ముకోవడానికి కాదు పిలువబడింది వాక్యాన్ని. ఎక్కడ వాక్యం చెప్పినా కానీ 5 పైసలు నేను అడగలేదు ఇంతవరకు. 36 సంవత్సరాలు వాక్యం చెబుతున్నా, 5 పైసలు ఎవరిని అడగలేదు ఇంతవరకు. వాక్యం 5 పైసలు ఇస్తేనే వాక్యం చెప్పడానికి వస్తానని ఎవరు తనలో నేను ఇంతవరకు కూడా. హల్లెలూయా. అమెరికా వెళ్ళింది కానీ నేనే ఖర్చులు పెట్టుకొని, నేనే నా తిండి, నా ఉండటానికి, నా ఛార్జీలకి 2 లక్షల ఖర్చులు పెట్టుకొని వెళ్ళి వాక్యం చెప్పొస్తాను. దేవుడు ఇస్తేనే, హృదయపూర్వకంగా ఇస్తేనే తీసుకొస్తా దాన్ని, లేకపోతే అన్యాయంగా, మోసంగా, దగాగా ఏది కూడా తీసుకొచ్చేది ఉండదు. పిల్లలు, మన హృదయం, మనస్సు, అంతరంగం దేవుడి ఎదుట యథార్థంగా ఉంటే దేవుడు దీవించటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. యోసేపును దేవుడు దీవించాడు, అక్కడ ప్రధానిగా చేశాడు. 13 సంవత్సరాలు కష్టపడ్డాడు, బాధపడ్డాడు. అమ్మబడటమే కాదు పిల్లారా, అక్కడ కూడా ఐగుప్తు దేశంలో కూడా బానిసడిగా ఉన్నాడు. బానిసగా ఉండటమే కాదు, నేరం మోపబట్టమే కాదు, సరసాల్లో వేయబడ్డాడు. సరసాల్లో వేయబట్టమే కాదు, ఎంతగానో బాధ పెట్టబడ్డాడు సరసాల్లో కూడా. 13 సంవత్సరాలు ఈ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ఈజిప్ట్. జోషెఫ్. ఆ తర్వాత దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు. ఆదికాండం చదవండి, తర్వాత మొత్తం చరిత్ర ఉంటుంది యోసేపుది. ఆ బైబిల్ అని సెలవిస్తూ ఉంది, యోసేపు అంట దేవుడు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరములో ఉన్నాడంట యోసేపు. పిల్లరా, దేవుని కనికరం ఉండాలి. అందుకే యోసేపు అంటున్నాడు, నేను క్షమిస్తున్నాను మిమ్మల్ని, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేను మీకు మేలే చేస్తాను. నేను కీడు మీకు చెయ్యను, నేను మిమ్మల్ని బాధ పెట్టను, నేను మిమ్మల్ని పోషిస్తాను అని అంటున్నాడు. దేవుడు నాతో కూడా అదే చెప్పాడు. కీడు చేసిన వాడు కూడా మేలు చేయించాను. నువ్వులు కుప్పలా పోసినట్టు ఉంటుందని బైబిల్లో ఉంది, కానీ ఆ మాట కంటే ఎక్కువ కూడా నువ్వు క్షమించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి దయచేసి, యోబు గ్రంథము 42వ అధ్యాయం 7 నుండి 10 వరకు. జోబ్ చాప్టర్ 42 verse 7 through 10. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7 నుండి 10 వరకు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపం మీద, నీ సహోదరుల మీద, నీ ఇద్దరు స్నేహితుల మీదనో ఉన్నది, మండుచు ఉన్నది, మామూలుగా కాదు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేక హృదయం బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దాదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మళ్ళా అతనికి దయచేసెను. యెహోవా అతని క్షేమస్థితిని అతనికి
దయచేసాను. యోబు ప్రార్థన చేసినప్పుడు అంటే దేవుడు మళ్ళా తిరిగి అతను క్షేమస్థితిని ఇచ్చాడంట. మరి యోబు నాకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి, దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, జాన్ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దీవిస్తే, నువ్వు ఆశీర్వదిస్తే, నువ్వు క్షమిస్తే నువ్వు దీవించబడతావు అని అన్నాడు. హల్లెలూయా. యోబు దీవించబడ్డాడే లేదా? యోబు క్షమించాడే లేదా? యోబు క్షమించాడు. ఎంత బాధ పెట్టినా వాళ్ళు క్షమించాడు. యోసేపు ఎంత బాధ పెట్టినా వాళ్ళ అన్నదమ్ముల్ని క్షమించాడు. పిల్లల క్షమాపణలో దీవెన ఉందని బైబిల్ ఈ వాక్యాలు మనకు సెలవిస్తా ఉన్నాయి. దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు, మనల్ని ఆశీర్వదించాడు, మన సంఘాన్ని ఆశీర్వదించాడు. పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ ఎలా ఉండారు? నిన్న ఒక అందుకే నేను చెబుతున్నా, సంఘాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని సేవకుని విడిచిపెట్టొద్దు. పోయిన వాళ్ళు చెప్పే లేవీలు విడిచిపెట్టొద్దు అని ఉంది వాక్యంలో కదా. లేవీలు విడిచిపెట్టొద్దు, నీ సేవకుని విడిచిపెట్టొద్దు. లైవ్లో చూస్తున్న ఎవరైనా మీ సంఘాన్ని, మీ పాస్టర్ని, మీ కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు. హత్తుకోవాలి సేవకుడిని, సంఘాన్ని, పాస్టర్ని, దైవజనుల్ని, తల్లిదండ్రుల్ని. హల్లెలూయా. నీ సేవకుడిని హత్తుకోవాలి, నీ సంఘాన్ని హత్తుకోవాలి. నిన్ను కన్న పాస్టర్ గారు, శ్రమపడిన పాస్టర్ గారు, హల్లెలూయా, రాత్రనక పగలనక సువార్త ప్రకటించిన సేవకుడు, దైవజనుడు. నేనేం నష్టపోలేదు పిల్లారా. నేను లోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవడానికి లేను. ఇక్కడ సంఘాల బిల్డింగ్లు సంపాదించుకోవడానికి లేను. సంఘాల బిల్డింగ్లు కాదండి, ఎన్ని సంఘాలు ఎన్ని బిల్డింగ్లు, ఈ హృదయం ఎలాగుందో చూస్తున్నాడు. అసలు నువ్వు దేనికి సంబంధించిన వాడు, ఏ సంఘానికి సంబంధించిన, ఏ పాస్టర్కి సంబంధించిన, ఎక్కడ నువ్వు, నీ ఫలం ఎక్కడా, ఎవరి ద్వారా నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు, దీవిస్తే దీవించబడతావు, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతావు. నీకు కలిగిన దానికంటే ఎక్కువగా పొందుకుంటావు, నష్టపోయిన దానికంటే అధికంగా ఇస్తాడు దేవుడు నీకు. నేను నమ్ముతా దాన్ని. నేను నష్టపోయిన దానికంటే ఎక్కువ నాకు ఇచ్చాడు దేవుడు. ఇంకా కొన్ని నష్టాలు జరిగినాయి, వాటిని కూడా ఇది మధ్యకాలంలో ఎక్కువ ప్రార్థన చేస్తా ఉన్నా. ఇంకా ఏది నష్టం జరగకూడదు, నష్టపోయిన దానికంటే కూడా రెట్టింపులు రావాలి ప్రభు అని చెప్పి. పిల్లలు మనం అన్యాయం చేయనప్పుడు, మన దగా చేయనప్పుడు, మనం మోసం చేయనప్పుడు, మన హృదయం యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం ఏమని చెబుతా ఉన్న పిల్లారా, మనం క్షమించాలి, అప్పుడు మనం క్షమించబడతాం. మనం దీవించాలి, మనం దీవించబడతాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 వచ్చిన దగ్గర నుండి 48 వరకు. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 43. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకపు తండ్రి, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లుగాను మీ శత్రువులను, మీరు కుమారులుగా ఉండాలంటే, కుమార్తెలుగా ఉండాలంటే శత్రువుల్ని ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా ఉంటారు, కుమార్తెలుగా ఉంటారు. లేకపోతే ఎట్లా ఉంటారు? బయట ఉంటారు అన్నారు. అంతేనా? హల్లెలూయా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచూ ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం మీకేమి ఫలమో కలుగున. సుంకరులను అలా చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన మీకు మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? కొంతమంది ఏం చెప్తారంటే, వాళ్ళ సంఘానికి వందనాలండి వందనాలని చెప్పుకుంటారు. వేరే వాళ్ళ సంఘాలకి కొంతమంది ప్రైజ్లాడ్ అంటే ప్రైజ్లాడ్ అంటారు, వందనాలే అంటారు. ప్రైజ్లాడ్ అంటే భూమి పదంలాగా అనుకుంటారు కొంతమంది. కొంతమంది మారణాతే అని అంటారు. సరే, మారణాత మంచిదే, వందనాలు మంచిదే, ప్రైజ్లాడ్ మంచిదే. ప్రైజ్లాడ్ అంటే భూతి పదమా? ప్రైజ్లాడ్ అంటే దేవుని స్తోత్రం, దేవుని స్తుతించండి. ప్రైజ్లాడ్ అంటే దాని అర్థం ఇంకా క్లియర్గా తెలియదు. కొంతమంది హల్లెలూయాను కూడా ద్వేషిస్తారు, దూషిస్తారు కొంతమంది. హల్లెలూయా అంటే దాని లోతు, దాని అర్థం తెలియదు. కొంతమందికి తెలియక మాట్లాడతారు. మూర్ఖులు, ఇది నా చాలా మంది మూర్ఖులు వస్తున్నారు, పనికి మాలిన వాళ్ళు వస్తున్నారు, బోధలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, జీవితాన్ని పాడు చేసేవాళ్ళు, కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు అస్తావ్యస్తం చేస్తారు.
దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయొచ్చున్నదేమి? మీరు అందరి వందనాలు చెప్పాలి, అందరి వందనాలు చెప్పాలి. హల్లెలూయా. అన్ని జనులు అలాగే చేయించున్నారు కదా, అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా, దానికంటే ఎక్కువ ఉండాలి. మీరు మీ ఆత్మీయత ఎక్కువ ఉండాలి, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ పరిశుద్ధత, మీ నీతి ఎక్కువ ఉండాలి, హై లెవెల్లో ఉండాలి దేవుని బిడ్డలకి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణులుగా ఉండండి. కొలస్సీ పత్రిక 2:13-15. కొలస్సీ చాప్టర్ 2:13-15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండా వలన మీరు మృతులై ఉండగా, మీ అపరాధాలు సున్నతి పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేపరాతను తుడిచివేసి మనకు అర్థం లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, రుణముగా ఉన్నటువంటివి 3,60,00,000 రుణమురా, 50 రూపాయలని ఇచ్చేవాడు పట్టుకున్నావురా, రుణము, నీ రుణం ఎంతో ఉంది, నేను క్షమించాను కదా, నువ్వు కూడా క్షమించాలి. యేసుక్రీస్తు మన రుణమంతా కూడా సిలువకు మేకులతో కొట్టబడ్డాడంటండి, రుణముగా పత్రంగా మారబడి. హల్లెలూయా. మన రుణానంతా తీర్చేసాడు, మన అప్పంతా తీర్చేసాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులకు అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి మహాత్మల వేడుకకు కనపరచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3:13-14. కొలస్సీ పత్రిక 3:13-14. కొలస్సీ చాప్టర్ 3:13-14. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నీడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగా మీరును క్షమించండి. యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు యొక్క క్షమ. ప్రభు మిమ్మల్ని క్షమించాడు, దేవుడు మిమ్మల్ని క్షమించాడు, మీరు కూడా క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి, ప్రేమను ధరించుకొనండి. ఎఫెసీ పత్రిక 4 ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించండి. ఇవి విసర్జించాలి. కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దోషాన్ని, సమస్త దుష్టత్వాన్ని, ద్వేషాన్ని అన్నిటిని విసర్జించేసేయాలి. విసర్జన అంటే ఏం చెప్పండి? పొద్దున్నే దీనికి వెళ్తాం అందరం, అవునా కాదా? విసర్జించటం. దాన్ని మనం తెచ్చి పెట్టిలో పెట్టుకుంటాం, బీరువాలో పెట్టుకుంటామా? చెప్పండి ఎవరైనా. మనం అదే చేస్తున్నాం. దాన్ని తీసుకొచ్చిన గుళ్ళో పెట్టుకుంటున్నాం, పెట్టిలో బీరువాటి గుండె దీనిలో పెట్టుకున్నాం. ఈ ద్వేషాన్ని, కోపాన్ని విసర్జించాల్సిన దాన్ని దాన్ని తీసి బయట పారేసేయాలి. పిల్లల్ని విసర్జించడానికి ఏం చేస్తాం? తీసి బయట పారేస్తాం దాన్ని. దేవుని స్తోత్రం. అన్ని బయట పారేసేసేయండి. ఇతను హల్లెలూయా. ఎవరిని ద్వేషించవద్దు, ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. కంపు కొట్టింది లేకపోతే ఒక ఉదాహరణ చెప్పండి, నాదే చెబుతాను. నేను ఒక రోజు ఊర్లకు విజిటింగ్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి, షూ ఏమైందంటే దేని మీద విసర్జించబడిన దాని మీద కాలు షూ పడింది. నేను చూసుకోవాలి దాన్ని. దాంతో పాటు ఇంట్లోకి వచ్చాను. ఒక ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఇంట్లోకి వాసన పడుతుంది. ఏంద్ర వాసన వస్తుంది ఇంట్లో? ఇంట్లో వాసన అనుకుంటున్నా, నేను ఇంట్లో వాసన అనుకుంటున్నా. తర్వాత చూస్తాను, బయటికి వెళ్ళిన తర్వాత చూస్తున్నా నా షూస్కే ఉంది విసర్జన. కొన్నిసార్లు అంటే ఉంటుంది జాగ్రత్త, ఎవరిదో చెప్పడం నాది చెబుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూసుకోకుండా మనం ఇతరులని విమర్శిస్తూ ఉంటాం, ఇతరులు తప్పు పడతా ఉంటాం, ఇతరుల్ని దూషిస్తాం, నిందిస్తాం, అవమానిస్తాం, గేలి చేస్తాం, అపహసిస్తాం. పిల్లలు మనం చూసుకోవాలి, లోపం మనలోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరిలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఏం చేయాలంటే ఒకరినొకళ్ళు క్షమించుకోవాలంట. హల్లెలూయా. 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 ఒకరినొకరు క్షమించుకోవాలి పిల్లారా. ఈరోజుకి చాలు. చాలా తిన్నారా? కడుపు నిండిందా? మళ్ళీ చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎక్కువ తిన్నా కానీ వాంతికి వచ్చింది. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతించుదాం, దేవుని కనపరచుదాం. థ్యాంక్ యూ జీసస్. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. పరిశుద్ధాత్ముడా, 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 అగ్ని అభిషేకం ప్రభా నా హృదయంలో, నా అంతరాత్మలో, నా జీవితంలో నీ సన్నిధిని ప్రభా ఆహ్వానిస్తున్నాను ప్రభా. ఎక్కడైతే పాపం ఉందో, దోషం ఉందో, నీచమైన నికృష్టమైనటువంటిది నా జీవితంలో అపవిత్రమైనది ఏలుబడి చేస్తా ఉందో, దాని అంతటిని కడిగి శుభ్రం చేయండి ప్రభా. నీ రక్తము ద్వారా నన్ను కడిగినట్లుగా, నన్ను శుభ్రం చేసినట్లుగా మేము కూడా ప్రభా ఇతరులు మా ఏళ్ళ చేసిన తప్పిదాలు, పాపాలు, వ్యతిరేకతలు, దోషణ, నిందలు, అవమానాలు కూడా క్షమించినట్లుగా దీవించండి ప్రభా. మేము దీవించబడినట్లుగా. హల్లెలూయా. నువ్వు దీవించబడాలి పిల్లారా, నువ్వు దీవించబడాలి. నువ్వు దీవించబడాలంటే నువ్వు దీవించాలి. నువ్వు క్షమించబడాలంటే నువ్వు క్షమించాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఆశీర్వదించాలి. దేవుడు నీకు ఆ కృపనిచ్చాడు. దేవుడి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాలతో, మన అంతరంగాలతో మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని అభిషేకం మన హృదయాలు నింపునుగాక, మన అంతరంగాలు నింపునుగాక, మన యొక్క జీవితాలు నింపునుగాక. దేవుని శక్తి ఇప్పుడే అగ్ని అభిషేకం దిగవచ్చునుగాక. సాతాను యొక్క చెత్త చెదారము, అపవిత్రతను కాల్చివేయనుగాక, దహించివేయనుగాక. దుష్టాత్మ యేసు నామములో కొట్టివేయబడునుగాక, కాల్చివేయబడునుగాక. శాపము శక్తులను కాల్చివేయబడునుగాక. యేసు రక్తము చేత, నిబంధన రక్తం చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి ద్వేషము, కోపము, క్రోధము, దోషణ, అల్లరి, ఆట పాటలు అన్ని విరోధమైనవి కాల్చివేయబడునుగాక. నీచమైన నికృష్టమైన కాల్చివేయబడునుగాక. సాతాను శక్తులను గద్దించబడునుగాక. యేసు నామములో ప్రభా ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి చేతుల కార్యాలు, రాకపోకలు దీవించబడునుగాక ప్రభా. ఆశీర్వదించబడునుగాక ప్రభా. నీ సన్నిధితో నింపబడునుగాక, నీ అగ్నితో అభిషేకంతో నింపబడునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం అగ్ని ప్రతి బిడ్డను నింపునుగాక ఇప్పుడే తండ్రి. అయ్యా ఎక్కడైనా కానీ ఇంకా ప్రభా విరోధమైన శక్తులు, చేదు వేరు ఉంటే దాని అంతటా పెరికివేయండి ప్రభా. మా జీవితాల్లో, మా కుటుంబాలు మోకరించినప్పుడల్లా మేము కడగబడాలి ప్రభా, శుభ్రం చేయబడాలి ప్రభా. నాయన మేము లేవనెత్తబడాలి ప్రభా. మేము దీవెనలు పొందటానికి, ఆశీర్వదించబడటానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ వాక్యం మా హృదయాల్లో, మా జీవితాలు గొప్పగా పనిచేయను గాక. ఈ దినం విన్న ప్రతి మాట, ప్రతి వాక్యం మా గుండె లోతుల్ని బలపరిచి ధైర్యపరిచినందుకే స్తోత్రాలు నాయన. ఇంకా ఎక్కువగా సమృద్ధిగా మాలో నివసించండి ప్రభా. నీ వాక్యము జీవముగా, శక్తిగా, ప్రభావంగా పనిచేయను గాక. అందరు కొద్ది నిమిషాలు చేతులు ఎత్తి దేవుని వందనాలు చెబుదాం. వాక్యం కొరకు వందనాలు చెబుదాం. దేవుని సన్నిధి కొరకు వందనాలు చెబుదాం. పరిశుద్ధాత్మ కొరకు వందనాలు చెబుదాం. ఆయన అగ్ని అభిషేకం కొరకు వందనాలు చెబుదాం. హల్లెలూయా. నీవే మమ్మల్ని ఆశీర్వదించమని, బలపరచమని లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలు, వారి జీవితాలను, వారి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించండి. నీ మహిమ కొరకు ఆశీర్వదించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవెనగా ఉండాలంటే వారు కూడా క్షమించాలి, దీవించాలి, ఆశీర్వదించాలని ఈ దినం ప్రభా కోపము, ద్వేషము, అల్లరి, నీచమైనటువంటి, చేదు, భయంకరమైనటువంటి ప్రభా తండ్రి అపవిత్రమైన శక్తులు ఏమి కూడా బిడ్డల్లో పనిచేయకూడదని నీవు మాట్లాడేవు తండ్రి. ప్రతి ఒక్కరు విడిపించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా నాయకుల్ని, మా రాజకీయ నాయకుల్ని ప్రభా, మా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, భర్త అందరూ దీవించబడుదురు గాక. మా కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. అత్త మామల ఇళ్ళ కోడళ్ళు, అల్లుళ్ళు, అల్లుళ్ళ ఇళ్ళ అత్త మామలు ప్రభా కుటుంబాలు దీవెనకరంగా ఉండను గాక. కలహాలు తొలగిపోవును గాక, కక్షలు తొలగిపోవును గాక, భేదాలు తొలగిపోవును గాక, ద్వేషాలు తొలగిపోవును గాక, అల్లరి శక్తులు తొలగిపోవును గాక, ప్రతి విద్వేషాలు తొలగిపోవును గాక. మహిమ ఘనత నీకే కలుగును గాక. ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు. మరోసారి మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మన జీవితాల, కుటుంబాలకి సమృద్ధిగా తోడే ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గుడ్ డే and wonderful day. God bless you all. Praise the Lord.